నమస్కారం అండి. అమ్మా నాయన అనాథ ఆశ్రమంకి మేము గుడి తరపులో ఉండి వచ్చాం. మా గుడి పేరు శ్రీ సాయిబాబా మందిర్ సమితి. వికలాంగులు మళ్ళీ మైండ్ సరిగా లేకుండా ఉన్న వాళ్ళు కూడా మేము చూసాము. దాదాపు 600 జనాలు ఉన్నారని చాలా చక్కగా నిర్వాహం చేస్తున్నారు. ఇది బాగా డెవలప్మెంట్ కావాలి. మాతోటి అయింది. మేము ఇండివిజువల్ కూడా మేము డొనేషన్ చేసాము. ఫ్యూచర్లో కూడా మేము వస్తాము. సో మీకు అందరికీ చేసిన వాళ్ళందరికీ మా గుడి తరపులో జై శ్రీరామ్, జై సాయిరామ్. మేము ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు వచ్చాము. వచ్చినప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ లేకుండే ఆ పునాదికి కూడా మేము డబ్బులు ఇచ్చాము ఇండివిజువల్గా. ఇలా సేవ చేసుకుంటూ ప్రజలకు కూడా సేవ చేయాలని మేము ముందుకు వచ్చాము. సో మీరంతా చాలా బాగా చేస్తున్నారు. సో మీ అందరికీ మా బాబా తరఫు నుంచి అందరికీ మీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఇంతకుముందు కూడా మా గుడి తరఫున ఇక్కడ రావడం జరిగింది. కానీ మేము చూసినప్పటికీ అప్పటికి ఇప్పటికీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అనాథలు అంటే మామూలుగా అనాథలు కాదు, వాళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనాథలకి సేవ చేస్తున్న ఇది కృషి చాలా 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 మెచ్చుకోదగింది. దానికి ఎంతో ఓపిక, సహనము, తర్వాత సేవాభావం లేకపోతే, ఆ అంకిత భావం లేకపోతే చేపట్టిన కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగడానికి లేదు. ఈ సంస్థ స్థాపించిన వారికి, తర్వాత అందరి సేవ చేస్తున్న సేవా దళానికి అందరికీ మా కృతజ్ఞతలు. నా పర్సనల్గా కూడా వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.